ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటానండి. మరి ముందుగా అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసుకుందాం. మొదటి రోజు అమ్మవారికి కట్టె పొంగలి కానీ బెల్లం పరమన్నం కానీ పెట్టాలండి. సో నేనైతే కట్టె పొంగలి చేస్తున్నాను. బియ్యం పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోండి. మంచినీళ్ళను పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తాలింపు కోసం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు ఇవన్నీ తీసుకున్నానండి. జీడిపప్పును కూడా వేసుకోండి, మరింత టేస్టీగా ఉంటుంది. సో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. విజిల్ స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేయండి. పోపు పెట్టుకున్న దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అన్నం పెసరపప్పులో వేసుకోండి తాలింపు. అంతేనండి, కట్టె పొంగలి రెడీ. ఇప్పుడు నా పూజా విధానం చూడండి. చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారండి. సో చాలామంది కలశం పెట్టుకుంటారు, అఖండ దీపం పెట్టుకుంటారు, ఫోటో పెట్టి పూజ చేస్తారు. సో నేను ఎవ్రీ ఇయర్ అయితే ఇలా ఫోటో పెట్టి పూజ చేస్తానండి. నేను నవరాత్రులు చాలా నిష్ఠగా చేసుకుంటానండి. సో ఎందుకంటే వరలక్ష్మి వ్రతం మేము చేయము. నవరాత్రులు ఈ అమ్మవారికి దుర్గాదేవికి నేను కాసు పెట్టి పూజ చేసుకుంటాను. అందుకనే ఈ 9 రోజులు నాకు తోచినంతలో నాకు వచ్చినంతలో చాలా నిష్ఠగా శుద్ధిగా భక్తితో పూజ చేసుకుంటాను అమ్మవారికి. మనం అమ్మవారికి భక్తితో మనసు పెట్టి చేస్తే మనం ఏ కోరిక కోరుకున్నా సరే మన కోరిక తీరుతుందండి తప్పనిసరిగా. సో నేనైతే ఒక 5 ఇయర్స్ నుంచి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు నేను కోరుకున్న కోరిక నిజంగానే తీరిందండి. సో ఇంకా మొదటి రోజు ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం కాబట్టి అమ్మవారికి నైవేద్యం కట్టె పొంగలి కానీ బెల్లం పరమన్నం కానీ పెడితే మంచిదండి. అలానే అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు అండి. సో లేత గులాబీ రంగు. ఈరోజు మీకు వీలైతే రెడ్ కలర్ డ్రెస్ కానీ శారీ కానీ వేసుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. అలానే గులాబీలు కానీ కమలా పువ్వులు కానీ పెట్టి చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మనం ఏ పూజ చేసినా సరే ముందు మనం వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం కదండి. అందుకనే ముందుగా పసుపు గణపయ్యని తయారు చేసి పెట్టానండి. అలానే కుంకుమబరిని వెండి కుంకుమబరినిలో కుంకుమ వేసి అలానే ఒక ప్లేట్లో పసుపు వేసుకొని పెట్టుకున్నానండి అమ్మవారి దగ్గర. సో మీకు వీలైతే మీరు కూడా అలా పెట్టుకోండి, చాలా మంచిది. ఇంకా నిమ్మకాయ కూడా పెట్టుకోండి. సో నిమ్మకాయలు పెట్టి కూడా పూజ చేస్తే మంచిది. అలానే ఈ నవరాత్రుల్లో మనం కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సో ఆ పసుపు గణపయ్యకి కుంకుమతో పూజ చేస్తే చాలా మంచిది. సో ఇంకా ప్రసాదం తెచ్చి పెట్టానండి. సో ప్రసాదం కట్టె పొంగలి చేశాను కదండి. సో కట్టె పొంగలి పెట్టాను. అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులండి, ఇవి మాత్రం మర్చిపోకండి. సో వేపాకులు ఎంతో మంచిది, చల్లదనం అంటండి వేపాకులు పెడితే. సో అమ్మవారికి వేపాకులు పెట్టేస్తున్నాను. అలానే కొన్ని మామిడాకులు కూడా తెచ్చారండి. సో మామిడాకులు కూడా పెట్టాను. సో నాకు తెలిసినంతలో ఇలా నేనైతే పూజ చేసుకుంటానండి. ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకుంటున్నానండి. ఈరోజు అమ్మవారి అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అని అర్థం. అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా బాలా త్రిపుర సుందరి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్యం సంతోషం కలుగుతుంది. మీకు వీలైతే లలితా శాస్త్రం కానీ కనకదార స్తోత్రం కానీ లేదు అంటే అష్టోత్తరాలు కానీ చదువుకుంటే చాలా మంచిదండి. బాలా త్రిపుర సుందరి అంటే చిన్నపిల్ల కాబట్టి ఈరోజు చిన్నపిల్లలకి 2 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ లోపు ఆడపిల్లలకి పూజ చేస్తే చాలా మంచిదండి. ఈరోజైతే నేను మా ఇంట్లో ఉన్న మా మహాలక్ష్మికే నేను పూజ చేశాను. ఇంకా దీపం పెట్టుకొని ఇంకా అక్షింతలు కుంకుమ తీసుకొని పూజ చేసుకున్నానండి. సో మీ దగ్గర బుక్ ఉంటే బుక్ చదువుకోండి, అష్టోత్తరాలు. లేదు అంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకోండి. లేదు మీకు వచ్చు అంటే చదువుకోండి. లేదు అంటే శ్రీ దుర్గాదేవి నమః, శ్రీమాత్రే నమః అని చెప్పైనా సరే ఇలా అక్షింతలు కుంకుమ వేసి పూజ చేసుకోండి. సో నేనైతే అలానే పూజ చేసుకున్నానండి. సో ఇంకా పూజ చేసుకున్న తర్వాత ధూపం వెలిగించేసి ఇంకా
కొబ్బరికాయని కొడుతున్నానండి. సో అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే కోరుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి కొబ్బరికాయనైతే కొట్టేయండి. నిజం చెప్పాలి అంటే పూజ చేస్తున్నప్పుడు ఒళ్ళు బరువైపోయిందండి. సో ఇంకా హారతి కూడా ఇవ్వలేకపోయాను, గంట ఊపలేకపోయానండి. నిజంగా అదేంటో తెలియదు మరి. ఇంకా షివరింగ్లా వచ్చేసింది బాడీ. అమ్మవారి పూజ చేయాలంటే మనకి ఎంత శక్తి ఉండాలండి. సో అమ్మవారికి నిజంగానే నిష్ఠగా చాలా భక్తితో చేయాలి. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నామండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఉన్న అమ్మవారికి నేను కాలికి పసుపు రాసి దండం పెట్టుకున్నానండి. సో చిన్నపిల్లలు నిజంగానే దేవుడితో సమానం. వాళ్ళ కాలుకి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి. సో ఇక్కడ చాలామంది నార్త్ వాళ్ళైతే పూజలు చేసినా చెయ్యకపోయినా ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంటికి వస్తే చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ళ కాలుకి దండం పెట్టుకుంటారండి నిజంగానే. సో ఇంకా మా చిట్టి తల్లికి నేను అమ్మవారికి కాలుకి పసుపు రాసి అక్షింతలు వేయించుకొని దండం పెట్టుకున్నానండి. ఈరోజు పూజా విధానం ఇలా చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏమైనా తప్పులుంటే ఆ తల్లిని క్షమించమని అడుగుదాం. ఈ ఇంట్లో మీరు పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.